నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ అల్లం నాగరాజ్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మ్యారేజ్ చేసుకుంటున్నారు ఒక అమ్మాయి, అబ్బాయి అనుకునేటప్పుడు వాళ్ళు బిఫోర్ మ్యారేజ్ అంటే మన రాజ్యాంగం ప్రకారం పెళ్ళి అనేది చట్టబద్ధం. సో, ఈ చట్టబద్ధతకి నిబద్ధతగా వాళ్ళు ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏ లాస్ తెలుసుకొని ఉండాలి, వాళ్ళు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? గుడ్ క్వశ్చన్ అమ్మా. యాక్చువల్లీ చట్టాన్ని తెలుసుకొని ఉండి పెళ్లి చేసుకోవడం అనేది ఒకటి మంచి ఆలోచన. ఎందుకు అంటే ఈ చట్టం తెలుసుకొని ఉన్నా కూడా ఒక మిస్అండర్స్టాండింగ్స్ అనేది డెవలప్ అయితేనే ఇక్కడ చట్ట ప్రకారంగా వైఫ్ అయినా హస్బెండ్ అయినా వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కానీ ఇక్కడ తెలుసుకొని ఉండాల్సిన అవసరం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ డౌరీ హరాస్మెంట్ అనేది ఒకటి మేజర్గా వస్తున్నటువంటి సందర్భం. ఈ ఉంటే అంటే వైఫ్ తరపు నుండి హస్బెండ్ పైన, హస్బెండ్ ఫ్యామిలీస్ పైన క్రిమినల్ యాక్ట్స్ కనుక పోతే కనుక 498A పెడతారు. ఇది హస్బెండ్స్ తెలుసుకోవాలి, వైఫ్ తెలుసుకోవాలి. వీళ్ళ విత్ ఇన్ ద మ్యూచువల్ అండర్స్టాండింగ్ కనుక లేకపోతే డైవర్సెస్ తీసుకుంటారు. లేదు వైఫ్ వన్ సైడ్ ఒకరి ఇష్టం ఉన్నది ఒకరికి ఇష్టం లేదంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద. హిందూ మ్యారేజ్ యాక్ట్ ఇవన్నీ కూడా అంటే చట్టాలు తెలుసుకొని ఉండాలా. కానీ ఇక్కడ సామాజిక విలువలతో ఉండాలి. రెండు కుటుంబాల కలయికనే వివాహ బంధం. ఈ వివాహ బంధానికి ఇప్పుడు ఎట్లా ఈజీ అయిపోయిందంటే ఇంకా వెనకట ముసలి వాళ్ళ జనరేషన్లో చెప్పేది ఆడదానికి ఆర్థిక స్వేచ్ఛ వస్తే ఇంకా కుటుంబాలు నిలబడవు అని కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భాల్లో ఏంటంటే మేల్ ఫీమేల్ ఈక్వల్గా అంటే కొన్ని సందర్భాలలో భార్యాభర్తలు అంటే భర్తల కంటే భార్యలే ఎక్కువ సంపాదించుకున్నటువంటి అంటే ఆర్థిక స్థిరత్వం వచ్చినప్పుడు అనే క్రమంలో వీళ్ళు ఏంటంటే కొంత మా దగ్గరికి వచ్చిన కేసులలో మేము చూస్తున్నాం. ఎందుకంటే మేజర్గా ఏంటంటే వాళ్ళకు ఒక ఫైనాన్షియల్ కంఫర్ట్స్ ఉండి వాళ్ళు కూడా మేము నువ్వెంతనో మేమంతా అంటే ఒకటి ఏంటంటే ఈగోయిజం పోయి మెయిన్ కారణం ఏంటంటే ఈ మ్యారేజెస్ అన్నీ కూడా ఒక ఈగోయిజం అంటే బాండేజ్ అనేది ఈగో క్యారీ చేస్తున్నటువంటి సందర్భం. అట్లా ఈ ఫెయిల్యూర్ సిస్టమ్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఇప్పుడు మ్యారేజ్ ఏజ్ కూడా ఏంటంటే యాక్చువల్లీ మనం ఇది డిస్కస్ చేసుకుంటే 21 ఒక హస్బెండ్కి అంటే మేల్కి, 18 ఫీమేల్కి వస్తుంది అనేది రాజ్యాంగబద్ధంగా పెట్టినటువంటి ఏజ్ లిమిట్. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు మారాలి. ఎందుకు మారాలి అని అంటే ఈ విషయం మీద చర్చ జరపాల్సిన అవసరం ఉంది. ఏం చేస్తున్నారు, వాళ్ళకి 30-35 వచ్చే వరకు కూడా 25 క్రాస్ అయ్యే వరకు కూడా మ్యారేజ్ చేయట్లేదు. ఏంది అని మనం అడిగితే వాళ్ళు ఏమంటారు, మా అమ్మాయి సెటిల్ అవ్వాలా, మా అబ్బాయి సెటిల్ అవ్వాలా. సెటిల్మెంట్ అంటే ఏంటి అనేది నాకు అర్థం కాక అడుగుతున్నా. మన సోషల్ పోస్ట్ ఛానల్ ద్వారా నేను అందరు పేరెంట్స్ని అడుగుతున్నా. అందరిని కూడా మనం ప్రశ్నించుకుందాం. సెటిల్మెంట్ అంటే ఏంటంటే చనిపోతేనే సెటిల్మెంట్ వాస్తవం. ఎందుకంటే మానవునికి ఎవరైనా కూడా ఏ మానవునికైనా కూడా కోరికలు అనేవి అవి పునరావృతం అంటే పుడుతూ ఉంటా ఉంటాయి. అంతేగాని సెటిల్మెంట్ అనేది ఏమి ఉండదు. ఇక్కడ సెటిల్మెంట్ అంటే పేరెంట్స్ ఆలోచించేది ఇప్పటి వరకు మాతోనే మా మీద డిపెండ్ అయి ఉన్నారు. ఇప్పుడు పెళ్లి చేస్తే వచ్చే అమ్మాయి కానీ వచ్చే అబ్బాయి కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండెన్సీ. ఇప్పుడు అమ్మాయిలు ఎలా సంపాదిస్తున్నారు, అబ్బాయిలు అలానే సంపాదిస్తున్నారు సార్. ఇప్పుడు మెయిన్ ఈ ఈగో క్లాషెస్ రావడానికి మెయిన్ ఇదేంటి అంటే అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేసేస్తున్నారు. అబ్బాయికి ఏ ఐటీ జాబ్ ఉంది, అమ్మాయి మేనేజ్మెంట్ సైడ్ ఉంది. ఇద్దరు కొంచెం ఏదో ఐటీ లే ఆఫ్ వచ్చింది, అబ్బాయిని అమ్మాయి పోషించాల్సిన సిచ్యువేషన్. ఇలాంటప్పుడు అమ్మాయి పేరెంట్స్కి నొప్పి వస్తుంది. దీనికి ఎవరు గ్యారెంటీ ఇస్తారు? ఎవరు గ్యారెంటీ? అందుకనే సార్ జాబ్ అనేది గ్యారెంటీయా? ఒకవేళ జాబ్ సిస్టమ్ ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో సైన్స్ పరంగా చూస్తే 30 ఏళ్ళు రాగానే ఎంత పెద్ద అంటే మోర్ దెన్ 80% అందరు కూడా ఏదో ఒక డిసీజ్ బారిన పడుతున్నారు. ఎందుకంటే ఫుడ్ అడల్ట్రేషన్ కానీ అంటే అన్నీ కూడా పొల్యూట్ అయినటువంటి సందర్భం. ఎందుకంటే ఎవరి మీద ఎవరికి అంటే దానికి వ్యక్తి నిర్మాణం ఉండట్లేదు, హెల్త్ మీద కాన్షియస్ లేదు.
ఇప్పుడు మ్యారేజ్ వేరు, సెటిల్మెంట్ వేరు. మరి ఆ మ్యారేజ్ మనము 21-18 పెట్టిండ్రు. యాక్చువల్లీ పూర్వకాలంలో ఇప్పుడు ఏదో ఒకటి, ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ వస్తేనే బతుకుతారా, లేదు ఐఏఎస్ ఐపీఎస్ అయితేనే బతుకుతారా? ఇప్పుడు చెప్పులు కుట్టుకునేవాడికి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాని పెళ్లి పిల్లలు చేసుకొని ఉంటారు, ఐఏఎస్ ఆటో ఐపీఎస్ అయిన డ్రైవర్ వాళ్ళు ఉన్నారు సార్. ఉన్నారు, ఆటో డ్రైవర్ ఉన్నారు. అందరు కూడా ఏంటంటే ఒక ఏ పని అయినా పని చేసుకొని బతకచ్చు. కానీ ఇంకొకటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఒక్కరు మ్, ఒక్కరు లేదా ఇద్దరు పిల్లల్ని కంటున్నారు. అవును. ఉమ్, అటువంటి సందర్భంలో ఒకప్పుడు డజన్ పిల్లలు అనేది అందరూ కూడా పెళ్లి చేసినారు. అందరూ కూడా మన అమ్మ నాన్నలు, మన పూర్వీకులు అందరూ కూడా సాదుకున్నారు. ఉన్న పరిస్థితులు ఏంటంటే ఫైనాన్షియల్ రిలేషన్స్కి ముడిపెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏజ్ బార్ 25 దాటిండు 30 ఇలా పడిండు అన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సందర్భంలో హెల్త్ డిజార్డర్స్ వస్తున్నాయి. వాళ్ళు పిల్లలు కనలేకపోతున్నారు. పిల్లలకు ఇష్యూస్, పిల్లలు కనడానికి ఇష్యూస్ వస్తున్నాయి, డైవర్స్ వరకు వస్తున్నాయి. ఇప్పుడు తల్లిదండ్రులు కని పెంచి వాళ్ళు చాలా కష్టపడి ఒక ఇంటోళ్ళని చేసి ఒక 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 అమ్మాయికి అబ్బాయిని, అబ్బాయికి అమ్మాయిని, వీళ్ళని ఎంతో కష్టపడి పెళ్ళి చేస్తే సెటిల్మెంట్ అంటే పెళ్ళి చేస్తే సమస్యలు తెచ్చుకుంటున్నారు. అందరు కష్టపడి వాళ్ళకు కొంత సంపాదించి వాళ్ళకు ఒక పెళ్ళి కొంత వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ పరంగా ఉండాలి అనుకునే క్రమంలో వాళ్ళకి చదివిస్తుండ్రు. తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళకి జాబ్స్ వచ్చే వరకు కానీ అన్ని సెటిల్మెంట్ అయ్యే వరకు కూడా కష్టపడితే, కానీ కష్టాలు ఎక్కడ మొదలవుతున్నాయి అంటే కనిపించడం ఒకటైతే పెళ్లి చేసిన తర్వాత తల్లిదండ్రులకి ఇంకా పెళ్లి చేసిన తర్వాత మోర్ దెన్ 50% అన్ని కూడా డిస్ప్యూట్సే రేజ్ అవుతున్నాయి. ఇక్కడ ఎందుకు అవుతున్నాయి అంటే ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏదైతే ఉన్నాయో ఇట్లా ఈ రకంగా ఫ్యామిలీస్. ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం, జాయింట్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఫ్యామిలీస్ ఉన్నా అవుతున్నాయి, జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నా అవుతూ ఉన్నాయి. ఈ జాయింట్ ఫ్యామిలీస్లో ఏంటి అంటే అమ్మో పెద్దవాళ్ళకి తెలిస్తే తిడతారు అనే భయంతో కొంత ఆగేవారు. కానీ అప్పుడు కూడాను ఇద్దరి మధ్య క్లాషెస్ ఉన్నాయి, డివోర్సెస్ వరకు వెళ్ళలేదేమో మేబీ. కానీ ఇప్పుడు ఏంటంటే ఇద్దరే ఉండటంతో వాళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ ఆర్థిక స్వేచ్ఛ అమ్మాయికి అక్కడ ఉండేది కాదు, అమ్మాయి కొంచెం తగ్గేది. ఇక్కడ ఆర్థిక స్వేచ్ఛ అమ్మాయికి వచ్చిన కొద్దీ ఫ్రీడమ్ ఎక్కువగా కోరుకుంటున్నారు. సో మెయిన్గా ఒక పెళ్లి చేసుకునే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎలాంటి సెషన్స్ తెలుసుకొని ముందుకెళ్తే మన వ్యూవర్స్కి ముఖ్యంగా ముందుకెళ్తే బాగుంటుందని మీరు చెప్తారు? తెలుసుకోవడం అంటే నేను అదే దానికోసమే చెప్తున్నాను. నేను విషయం ఏంటంటే ఈ మనకి ఏదైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూ ఏదైతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటి, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి డిస్కషన్స్. థర్డ్ వ్యక్తి ఎవరైనా కూడా, ఈవెన్ దో అమ్మాయి తరపున తల్లిదండ్రులైనా అబ్బాయి తరపున తల్లిదండ్రులకు కూడా ఈ విషయాలు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే అది మంచి అయితే కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చెడు అయితే కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని డిస్కషన్ కనుక మనం ఒక వే కనుక ఓపెన్ చేస్తే డిస్ప్యూట్స్ ఇమ్మీడియట్గా ఆ రోజు అవుతాయి. ఇది తెలుసుకోవాలి. చట్టం ఏముందమ్మా, ఇంకా డైవర్స్ అంటే డైవర్స్ వరకు పోయింది అన్నాక ఇంకా అంత కష్టపడి పెరిగి వాళ్ళంతా ఉన్నటువంటి సందర్భంలో మొత్తం లైఫ్ అంతా కొలాప్సే కదా. సరే ఇంకోటి లైఫ్ కొలాప్స్ అనుకోవడం, చాలామంది సూసైడ్ల వరకు పోతున్నారు. ఇంకా అవసరం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో పెంపక లోపం ఏదైతే తల్లిదండ్రులు వాళ్ళు పెంచే విధానంలో వాళ్ళు ఆలోచించే విధానం కూడా ఇక్కడ ఒక వాల్యూస్ అనేది. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలలో కొంతమంది అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు వాళ్ళు ఎప్పుడంటే ఒక ఆడపిల్ల ఒక మెచ్యూర్డ్ అయింది అంటే వాళ్ళకు కొన్ని రెస్పాన్సిబిలిటీ చెప్పేటోళ్ళు. ఈ ప్లేట్ తీయండి, ఆ కప్ తీయండి, ఇంటికి వస్తే ఇట్లా రిలేషన్స్కి మనం నమస్కారం పెడితే ప్రతి నమస్కారం చేయాలి అని, ఇలాంటి కొన్ని మోరల్ వాల్యూస్ ఉండేది. ఇప్పుడు మొత్తం ఆర్థిక సంబంధాలు అయిపోయినాయి. తర్వాత మొగోనికి కూడా ఒక ఇంటికి పెరుగుతున్నాడు అంటే రేపు అంటే ఇట్లా కొంత నేను ఒక ఇంటి అమ్మాయిని నీకు ఇవ్వాలంటే నువ్వు పద్ధతిగా పెరగాలిరా, నువ్వు ఇట్లా ఉండాలి, నువ్వు ఇట్లా చేయాలి అనేది ఉండాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు జాబ్ చేసుకుంటాను, పొరగాళ్ళు ఏమవుతానో తెలుస్తలేరు. వాళ్ళ స్కూల్ ఫీజెస్ కడుతున్నామా, కాలేజ్ పంపుతున్నామా, వాడు ఏమవుతున్నాడు ఏంది, ఒక పోలీస్ స్టేషన్ నుండి కాల్ వచ్చో లేకపోతే ఎక్కడి నుండి అన్నా ఏమైనా క్రైమ్లు ఇన్వాల్వ్ అయ్యిండు, అప్పటి వరకు కూడా జాగ్రత్త పడే పరిస్థితి లేదు. అప్పటి వరకు వాడు చేయి జారిపోతున్నాడు. ఇక్కడ ఈ సందర్భాలలో మేము చాలా సందర్భాలలో భార్యాభర్తల విషయంలో గొడవలు జరుగుతున్నటువంటి విషయాన్ని చూస్తే
కేవలం ఏంటంటే తల్లిదండ్రుల పెంపక లోపం వల్లనే జరుగుతుందని అనుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి సోషల్ వాల్యూస్ లేకుండా వీళ్ళు పెరగడం అనేది విచ్చలవిడితనం, ఆర్థిక స్వేచ్ఛ ఈ రకంగా వస్తున్నాయి. మీరు అనే ప్రశ్నకు సమాధానంగా చట్టాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చట్టపరంగా కనుక పోలీస్ స్టేషన్స్కి పోయి అమ్మాయి పోయి ఒకటి 498A అంటే డౌరీ హరాస్మెంటు కేసు కనుక పెట్టితే ఏదైనా రిలీఫ్ దొరుకుతుంది అంటే ఏం రిలీఫ్ దొరకదు. పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వగానే ఎఫ్ఐఆర్ చేస్తారు. దాన్ని 41A CRPC ఇప్పుడు 35 సెక్షన్ 35 BNS యాక్ట్ కింద స్టేషన్ బెయిల్ ఇవ్వడం, ఛార్జ్షీట్ వేయడం, కోర్టుల చుట్టూ తిరగడం, దానివల్ల వచ్చే లాభం ఏం లేదు. వీళ్ళు పర్సనల్ లైఫ్ డిమోరలైజ్ అవుతారు, సోషల్ డిమోరలైజ్ అవుతారు. ఇది తెలుసుకోవాలి. ఫస్ట్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వగానే 498A తెలుసుకుంటున్నారు సార్. తెలుసుకోవాల్సిన చట్టాలు అయితే తెలుసుకోవట్లేదు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారు, కానీ ఎలా ఉండాలి అనేది తెలుసుకోవట్లేదు. ఈ ఎలా ఉండాలి అనే దానికి పునాది ఎక్కడి నుంచి ఉండాలంటారు? తల్లిదండ్రుల నుండి ఉండాలి. వీళ్ళు కూడా ఏదైతే మ్యారేజ్ వాల్యూస్ ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకోవాలి. యాక్చువల్లీ దానికి ఆ బాండేజ్. తర్వాత ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఈ 7 స్టెప్స్ ఆఫ్ మ్యారేజ్ ఏదైతే బాండేజ్ అయితే ఉన్నదో దాన్ని కొంచెం ఇంకా కూడా ఎలాబరేట్గా ఒక తల్లిదండ్రులు వాళ్ళకి తెలియాలి. వాళ్ళు కూడా దానికి ఒక విలువలను ఇచ్చి బతకాల్సిన అవసరం ఉండాలి. ఎందుకంటే ఒక భార్యాభర్త అనే ఒక సంబంధం ఏ విధంగా ఉంటే బాగుంటుంది, తర్వాత వాళ్ళకు ఒక న్యూ సైక్లింగ్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళ పిల్లలు ఇట్లా సామాజిక విలువలతోటి బతకాలనేది ఆలోచించుకోవాలి. అంతేగాని ఇంకా ఏదో కేసు పెడితే అంటే ఈ రకంగా కేసెస్ పెడితే కూడా వాటితో రిలీఫ్ వచ్చేది ఏమి ఉండదు అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా డైవర్స్ వేయంగానే డైవర్స్ వచ్చేదేం కాదు. సమ్ ఇయర్స్ టుగెదర్ తిరగాల్సిందే. ఒక వాల్యుయబుల్ ఏజ్ అసలే పెళ్ళి 25-30 ఇయర్స్కి చేస్తూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళు ఈ పుణ్యకాలం కాస్త కోర్టుల చుట్టూ తిరగడం అనేది ఇవి తెలుసుకోవాలి. ఫస్ట్ కోర్టు చుట్టూ తిరిగితే, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగితే ఏదో న్యాయం జరుగుతుంది అనేది జరగదు. కేవలం వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ చేసుకొని ఉండగలిగితే ఉండాలి, లేదంటే లేదు. ఇక వాళ్ళు ఉండలేని సందర్భం అంటే వాళ్ళు డిసిజన్ తీసుకొని ఏదైనా డైవర్స్ చేసుకొని మ్యూచువల్ కాన్సెంట్ డైవర్స్ చేసుకోవడం బెటర్. పెద్దలు కానీ అక్కడ ఎవరైనా అడ్వకేట్స్ కానీ ఇంకా ఉన్నటువంటి రిలేషన్లో అటునుండి ఇటుండి ఎవరైనా లోకల్ ఎల్లర్స్ ఏదైనా డిస్కషన్స్ పెట్టుకొని మీడియేషన్స్ ద్వారా దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిస్పోజ్ ఆఫ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే 25-30 ఇయర్స్ వచ్చినాక మ్యారేజ్ చేసుకొని మళ్ళీ కోర్టుల చుట్టూ తిరిగి వాల్యుయబుల్ లైఫ్ ఖరాబ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అని అది ఇంత తెలుసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.